నమస్కారం. మనందరి జీవితంలో ఏదో ఒక క్షణంలో ఈ ప్రశ్న ఎదురవుతుంది. అసలు మనమిక్కడ ఎందుకున్నాం? ఈ జీవితానికి నిజమైన అర్థమేంటి? మనం ఎంతో కష్టపడి ఆస్తి, అంతస్తు, మంచి సంబంధాలు, విజయాలు అన్నీ సంపాదిస్తాం. కాని ఇవన్నీ పొందినా సరే మనసులో ఏదో ఒక మూల చిన్న వెలితి. ఎందుకలా? ఆ శాశ్వతమైన ఆనందాన్ని, ఆ సంపూర్ణమైన సంతృప్తిని ఎలా కనుక్కోవలం? ఈ ప్రశ్నలు ఈరోజువి కావు. మానవ నాగరికత ఉన్నంత కాలం నుంచి మనల్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఈరోజు మనం ఒక ప్రాచీన గ్రంథంలోకి ప్రయాణించి ఈ సార్వత్రిక అన్వేషణకు అది అందించే లోతైన సమాధానాలేంతో చూద్దాం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మనం మానవ అస్తిత్వం యొక్క గుండె లోతుల్లోకి ప్రవేశించబోతున్నాము. ఈరోజు మన అన్వేషణ ఈ 6 దశలుగా సాగుతుంది. మనం ఒక చాలా మౌలికమైన ప్రశ్నతో మొదలుపెడతాం. తర్వాత దాని సమాధానాన్ని వెతుక్కుంటూ మనల్ని మనం లోతుగా అర్థం చేసుకునే మార్గంలో ముందుకు వెళ్తాం. ప్రతి దశ కూడా ఒక మెట్టులా మనల్ని అంతిమ సత్యం వైపు నడిపిస్తుంది. చూడండి, ప్రశ్న ఎంత సూటిగా, ఎంత శక్తివంతంగా ఉందో. ఆత్మకు అంటే మన అసలు స్వరూపానికి, మన అంతరాత్మకు పూర్తి సంతృప్తినివ్వగల ఆ ఒక్క విషయం ఏమిటి? ఇది ఏదో తాత్విక విచారణ కాదు. ఇది మన ఆత్మ యొక్క ఆర్తనాదం. మన లోపల ఏదో తెలియని శూన్యతను ఏది నింపగలదు? ప్రాచీన కాలంలో గొప్ప ఋషులు ఈ ప్రశ్నతోనే తమ అన్వేషణను మొదలుపెట్టారు. మరి ఈనాటికి ఇది మన అందరినీ కదిలించే ప్రశ్న. అసలు ఈ ప్రశ్న ఎక్కడ పుట్టిందో చూద్దాం. ఒకానొకప్పుడు నైమిషారణ్యం అనే ఒక పవిత్రమైన అడవిలో వేలాది మంది ఋషులు ఒక గొప్ప యజ్ఞం కోసం సమావేశమయ్యారు. వాళ్లు కేవలం మహాజ్ఞానులు మాత్రమే కాదు, మానవాళి పట్ల అపారమైన కరుణ ఉన్నవాళ్లు. వాళ్ల ముందు ఒకే ఒక్క లక్ష్యముంది. ఈ కలియుగంలో, అంటే ఈ గందరగోళం అశాంతితో నిండిన ఈ యుగంలో ప్రజలందరికీ అంతిమ శ్రేయస్సును, నిజమైన మేలునందించే మార్గాన్ని కనుక్కోవడం. ఆ ఋషులు ఒక ప్రాథమిక సత్యాన్ని అర్థం చేసుకున్నారు. మనుషులు జీవితంలో ఎన్నో పనులు చేస్తారు. ధర్మం, అర్థం, కామం, మోక్షం కోసం ప్రయత్నిస్తారు. ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తారు. కాని చివరికి ఇవన్నీ చేసినా ఆత్మ లోపలెక్కడో అసంతృప్తిగానే మిగిలిపోతుంది. ఈ భావన మనకు సుపరిచితమే కదా. మనలో చాలామందికి ఇదే అనుభవం ఉంటుంది. మనకు మంచి ఉద్యోగముండొచ్చు, ప్రేమించే కుటుంబం, ఇష్టమైన హాబీలు అన్నీ ఉండొచ్చు. అయినా రాత్రి పడుకునే ముందు మనసులో ఏదో ఒక వెలితి. మనం ఎంత సాధించినా ఇంకా ఏదో లోటుగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ భావన ఎక్కడ్నుండొస్తుంది? ఇంతటి గంభీరమైన ప్రశ్నకు సమాధానం దొరకాలంటే దాన్ని ఎవరి పడితే వారి దగ్గర్నుంచి తీసుకోలేం కదా. దాన్ని ఎవరి నుండి స్వీకరించాలి? దాన్ని స్వీకరించడానికి మనకు ఎలాంటి యోగ్యత ఉండాలి? అందుకే ఈ గ్రంథం సమాధానం చెప్పే ముందు జ్ఞానాన్నిచ్చే గురువుకి, తీసుకునే శిష్యుడికి ఉండవలసిన లక్షణాలను చాలా స్పష్టంగా చెబుతుంది. ఎందుకంటే పాత్ర శుభ్రంగా, స్వచ్ఛంగా లేకపోతే అందులో పోసిన అమృతం కూడా విషంలా మారొచ్చు. సరైన మార్గదర్శి లేకపోతే ఈ ప్రయాణం చాలా ప్రమాదకరం. చూడండి, ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువుకి ఎంత ఉన్నతమైన ప్రమాణాలు పెట్టారో. ఇవి కేవలం నియమాలు కాదు, ఇవి ఒక గురువు యొక్క సహజ లక్షణాలు. వాళ్ళు కేవలం శాస్త్రాలు చదివిన పండితులు కారు, ఆ శాస్త్రాల సారాన్ని తమ జీవితంలో ఆచరించి చూపించే వ్యక్తులు. వారి మాటలకు, చేతలకు మధ్య తేడా ఉండదు. అందుకే వారి దగ్గర్నుండి వచ్చే జ్ఞానం చాలా శక్తివంతమైనది, మనల్ని పరివర్తన చెందించేది. వారు కేవలం సమాచారమివ్వరు, మనకు స్ఫూర్తిని రగిలిస్తారు. ఇక్కడ ఈ వినయంతో శ్రవణం చేయడం అనే మాట చాలా ముఖ్యమైనది. వినయమంటే గుడ్డి నమ్మకం కాదు. వినయమంటే మన అహంకారాన్ని, మనకున్న ఆ కొద్దిపాటి జ్ఞానాన్ని పక్కన పెట్టడం. ఆలోచించండి, ఒక నిండు కుండలో ఇంక నీరు పోయగలమా? పోయలేం కదా. అలాగే అహంకారంతో నిండిన మనస్సులో కొత్త జ్ఞానం ప్రవేశించలేదు. వినయమంటే నాకింకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, దయచేసి నేర్పండి అని ఒప్పుకునే ధైర్యం. సవాలు చేసే స్ఫూర్తితో కాకుండా తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వినడమే అసలైన వినయం. సరే, సరైన గురువు దొరికారు. వినయంతో వినడానికి శిష్యులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఋషులు అడిగిన అసలైన ప్రశ్నకు ఈ గ్రంథం ఒకే ఒక్క పదాన్ని సమాధానంగా ఇస్తుంది: పరోధర్మ, అంటే పరమవృత్తి. ఇది మన జీవితాన్ని, మనం చేసే ప్రతి పనిని, చూసే మన దృక్పథాన్ని మార్చే శక్తి ఉన్న ఒక అద్భుతమైన భావన. మన జీవితం యొక్క అంతిమ ప్రయోజనాన్ని ఇది పూర్తిగా పునర్నిర్వచిస్తుంది. ధర్మం అనే పదాన్ని మనం తరచుగా మతం లేదా విధి అనుకుంటాం. కాని దాని అసలు అర్థం చాలా లోతైనది. ధర్మమంటే ఒక వస్తువు యొక్క సహజ స్వభావం, దాని ఉనికిని నిలబెట్టే గుణం.
ఉదాహరణకి అగ్ని యొక్క ధర్మం వేడినివ్వడం, కాల్చడం. నీటి ధర్మం తడిగా ఉండటం, ప్రవహించడం. అదేవిధంగా మన ఆత్మకు కూడా ఒక సహజమైన, శాశ్వతమైన ధర్మం ఉంది. ఈ గ్రంథం ప్రకారం ఆత్మ యొక్క సహజ ధర్మం ప్రేమతో సేవ చేయడం. ఏ కార్యకలాపమైతే ఆత్మ యొక్క ఈ సహజ స్వభావాన్ని మేల్కొల్పి భగవంతునితో మన సంబంధాన్ని పునరుద్ధరిస్తుందో అదే మన పరమధర్మం లేదా పరమవృత్తి. ఈ స్లైడ్లో మనం రెండు భిన్నమైన జీవిత దృక్పథాలను చూస్తున్నాం. ఒకటి, మనం సాధారణంగా అనుసరించే మార్గం. ఈ మార్గంలో మనం చేసే పని యొక్క లక్ష్యం డబ్బు, కీర్తి, అధికారం, ఇంద్రియ సుఖాలు. మన దృష్టి అంతా ఈ శరీరం, మనసులు చుట్టూనే తిరుగుతుంది. దీనికి ప్రేరణ స్వార్థం. రెండవది, ఈ గ్రంథం సూచించే పరమ వృత్తి మార్గం. ఇక్కడ లక్ష్యం ఆత్మసంతృప్తి, అంతిమ విముక్తి. దృష్టి ఆత్మమీద ఉంటుంది, ప్రేరణ నిస్వార్థ సేవ. అయితే ఇక్కడొక సహజమైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ రెండూ నిజంగా వేరువేరా? ఆధ్యాత్మికంగా ఉండాలంటే మన ఉద్యోగాలను, కుటుంబాలను వదిలేయాల్సిందేనా? అస్సలు కాదు. ఈ గ్రంథం మనల్ని అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్పడం లేదు. అసలు విషయం మనం ఏం పని చేస్తున్నామనేది కాదు, ఎందుకు చేస్తున్నాం అనే దానిలోనే ఉంది. మనం చేసే పని ఏదైనా కావచ్చు, డాక్టర్, ఇంజనీర్, కళాకారుడు, గృహిణి. కాని ఆ పని వెనుక ఉన్న ఉద్దేశం, ఆ చైతన్యం మారాలి. దాన్ని కేవలం మన స్వార్థం కోసం, మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం, భగవంతుని ప్రీతి కోసం, లోక కళ్యాణం కోసం చేసినప్పుడు అప్పుడు మన సాధారణ వృత్తే పరమవృత్తిగా మారుతుంది. కేవలం శారీరక, మానసిక సుఖాలపై దృష్టి పెట్టడం వల్ల, బాహ్య ప్రపంచంలో విజయం సాధించడం వల్ల ఎందుకు నిజమైన సంతృప్తి లభించదో వివరించడానికి ఈ గ్రంథం ఒక శక్తివంతమైన, అందమైన సారూప్యాన్ని ఉపయోగిస్తుంది. అదే పంజరంలోని పక్షి కథ. ఈ రూపకం ఎంత అద్భుతంగా ఉందో కదా! ఇక్కడ పంజరం మన భౌతిక శరీరం, లోపల ఉన్న పక్షి మన ఆత్మ. మనం రోజంతా ఏం చేస్తుంటాం? పంజరాన్ని శుభ్రపరుస్తాం, దానికి రంగులు వేస్తాం, దాన్ని అందంగా అలంకరిస్తాం. అంటే ఈ శరీరం కోసం మంచి బట్టలు, మంచి ఇల్లు, మంచి కారు, వ్యాయామం, ఆహారం, ఇలా ఎన్నో చేస్తాం. ఇవన్నీ అవసరమే, కాదనట్లేదు. కాని లోపల ఉన్న పక్షి సంగతేంటి? దాని ఆకలి గురించి, దాని అవసరాల గురించి మనం పట్టించుకుంటున్నామా? మనం మన పంజరాన్ని ఎంత అందంగా అలంకరించుకున్నా లోపల ఉన్న పక్షికి ఆహారం పెట్టకపోతే అది సంతోషంగా ఉండగలదా? ఎప్పటికీ ఉండలేదు. ఆధునిక జీవితంలోని విషాదమిదే. మనం ఆత్మ యొక్క ఆకలిని తీర్చకుండా బాహ్య ప్రపంచంలో ఎంత విజయం సాధించినా మనకు నిజమైన తృప్తి ఎప్పటికీ లభించదు. మరి ఆ పక్షికి, అంటే మన ఆత్మకు ఏం కావాలి? దాని అసలు అవసరాలు ఏమిటి? చూడండి, అవి మన రోజువారీ కోరికలకు ఎంత భిన్నంగా ఉన్నాయో. ఆత్మ స్వేచ్ఛ కోసం పరితపిస్తోంది. ఈ జననమరణ చక్రమనే భౌతిక బంధం నుండి బయటపడాలని కోరుకుంటుంది. అది తన మూలాన్ని, తన నిజమైన ఇంటిని, అంటే భగవంతుని చేరాలని ఆరాటపడుతోంది. దాని సహజ స్వభావమైన ప్రేమ, ఆనందం, జ్ఞానాన్ని అనుభూతి చెందాలని తపిస్తోంది. ఈ కోరికలను మనం గుర్తించినప్పుడే మన జీవితానికి ఒక కొత్త దిశ, ఒక కొత్త అర్థం లభిస్తుంది. సరే, ఆత్మ తన మూలాన్ని చేరాలని కోరుకుంటుందని అర్థమైంది. మరి ఆ మూలమేమిటి? ఆ గమ్యమేమిటి? ఆ అంతిమ సత్యం యొక్క స్వరూపమేమిటి? ఈ గ్రంథం ప్రకారం అంతిమ సత్యం ఒకటే, కాని దాన్ని మనం 3 విభిన్న స్థాయిలలో అనుభూతి చెందవచ్చు. ఇది కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు, కాని ఒక మంచి ఉదాహరణతో ఇది చాలా స్పష్టమవుతుంది. సూర్యుడిని ఉదాహరణగా తీసుకుందాము. సూర్యుణ్ణి మనం 3 రకాలుగా అనుభవం చెందవచ్చు. మొదటిది సూర్యరశ్మి. ఇది సర్వత్రా వ్యాపించి ఉంటుంది, కాని దానికొక నిర్దిష్ట రూపం లేదు. ఇదే బ్రహ్మం సాక్షాత్కారం. అంటే పరమసత్యాన్ని ఒక నిరాకార, సర్వవ్యాప్త చైతన్యంగా గ్రహించడం. రెండవది సూర్యగోళం. సూర్యరశ్మికి మూలం సూర్యగోళం. ఇది ఒక నిర్దిష్ట రూపంతో ఉంటుంది. ఇదే పరమాత్మ సాక్షాత్కారం. అంటే ఆ సర్వవ్యాప్త చైతన్యం ప్రతి జీవి హృదయంలో ఒక నిర్దిష్ట రూపంలో సాక్షిగా ఉంటుందని గ్రహించడం. ఇక మూడవది సూర్యగ్రహంలోకి ప్రవేశించడం. అక్కడ సూర్యదేవుడు ఆ గ్రహానికి అధిపతి ఉంటారు. ఇదే భగవాన్ సాక్షాత్కారం. అంటే ఆ పరమసత్యానికి ఒక వ్యక్తిగత రూపముందని, ఆయనతో మనం ప్రేమపూర్వకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చని గ్రహించడం. కాబట్టి ఇవి 3 వేర్వేరు సత్యాలు కావు. ఇవి ఒకే పరమసత్యం యొక్క 3 విభిన్న ముఖాలు లేదా 3 స్థాయిల సాక్షాత్కారాలు. సూర్యరశ్మి, సూర్యగోళం, సూర్యగ్రహం అన్నీ సూర్యుడికి సంబంధించినవే. కాని సూర్యగ్రహాన్ని అర్థం చేసుకుంటే మిగతా 2 వాటంతటవే అర్థమవుతాయి కదా.
అలాగే భగవాన్ అనే వ్యక్తిగత రూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు పరమాత్మ మరియు బ్రహ్మన్ అనే అంశాలు కూడా దానిలో భాగంగానే మనకు అవగతమవుతాయి. అందుకే ఈ గ్రంథం భగవాన్ సాక్షాత్కారాన్ని అత్యంత సంపూర్ణమైనదిగా వివరిస్తుంది. ఇప్పటివరకు మనం చాలా తాత్విక విషయాలు చర్చించాం. అసలు ప్రశ్నేమిటి? దానికి సమాధానం పరమవృత్తి అని, దాని గమ్యం భగవాన్ సాక్షాత్కారమని తెలుసుకున్నాం. ఇదంతా సిద్ధాంతపరంగా బాగానే ఉంది. కాని దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఋషులు కోరుకున్న ఆ సంతృప్తిని, ఈ అవగాహనను మనం నిజ జీవితంలో ఎలా సాధించాలి? ఇప్పుడు మనం ఆచరణాత్మక అనువర్తనానికి వద్దాం. ఈ గ్రంథం భక్తియోగా అనే ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. భక్తి అంటే ప్రేమ, యోగం అంటే కలయిక. ప్రేమ ద్వారా భగవంతునితో అనుసంధానం కావడం. ఈ ప్రయాణం ఒక అనుభవజ్ఞుడైన గురువు మార్గదర్శకత్వంలో మొదలవుతుంది. తర్వాత ముఖ్యమైన అభ్యాసం శ్రవణం మరియు కీర్తనం, అంటే భగవంతుని గురించి వినడం, ఆయన నామాలను, గుణగణాలను కీర్తించడం. ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనలోని రజో, తమో గుణాలు అంటే ఆవేశం, అజ్ఞానం లాంటివి తగ్గిపోయి సత్వగుణం అంటే ప్రశాంతత, జ్ఞానం పెరుగుతాయి. మనసు స్థిరపడి ఆనందంగా ఉంటుంది. అప్పుడు మనకు ఆధ్యాత్మిక జ్ఞానం శాస్త్రీయంగా, అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ఇది ఒక ప్రయాణం. దీనిలో ప్రతి అడుగు ఆనందంతో నిండి ఉంటుంది. ఈ భక్తియోగ ప్రక్రియ యొక్క ఫలితమేమిటంటే అది హృదయ గ్రంథులను ఛేదిస్తుంది. అంటే ఏమిటి? మనందరి హృదయాలలో కొన్ని ముడులుంటాయి కదా. నేను ఈ శరీరాన్ని అనే అపోహ ఒక పెద్ద ముడి. దాని నుండి వచ్చే భయాలు, అభద్రతా భావాలు, పాత గాయాలు, స్వార్థపూరిత కోరికలు, ఇవన్నీ చిన్న చిన్న ముడులు. ఈ ముడులు మనల్ని కట్టిపడేసి స్వేచ్ఛగా, ఆనందంగా బతకనివ్వవు. భక్తి అనే ప్రక్రియ ఒక కత్తిలా పనిచేసి ఈ ముడులన్నింటినీ విప్పి మన హృదయాన్ని తేలిక చేస్తుంది, మనల్ని కర్మబంధనాల నుండి విముక్తం చేస్తుంది. హృదయ గ్రంథులు విడిపోయినప్పుడు కలిగే అంతిమ ఫలితం ఇదే. మన సందేహాలన్నీ తొలగిపోతాయి, కర్మచక్రం ఆగిపోతుంది. మనం ఈ శరీరం, మనసులకు బానిసలం కాదని, మనం వాటికి యజమానులైన ఆత్మలమని గ్రహిస్తాం. భగవంతుని గురించి, మన గురించి, ఈ ప్రపంచం గురించి సంపూర్ణమైన జ్ఞానం లభిస్తుంది. చివరికి ఋషులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆత్మ సంపూర్ణంగా సంతృప్తి చెందుతుంది. ఆ వెలితి పూర్తిగా తొలగిపోతుంది. సరే, ఈ సుదీర్ఘ ప్రయాణం నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలేమిటి? మనం మనతో పాటు తీసుకువెళ్లవలసిన ముత్యాలేవి? మొదటిది, నిజమైన ఆనందం బయట లేదు, లోపల ఉంది. పంజరాన్ని కాదు, పక్షిని పోషించాలి. రెండవది, మనం చేసే ప్రతి పనిని మన చైతన్యాన్ని మార్చడం ద్వారా ఒక ఆధ్యాత్మిక సాధనగా మార్చుకోవచ్చు. మూడవది, ఈ ప్రయాణంలో సరైన మార్గదర్శకత్వం, వినయంతో కూడిన శ్రవణం చాలా అవసరం. చివరిగా, ఈ మార్గం మనల్ని అన్ని బంధనాల నుండి విముక్తం చేసి సంపూర్ణ సంతృప్తినిస్తుంది. ఇప్పుడు ఈ చివరి ప్రశ్న మీకోసమే. ఒకసారి ఆలోచించండి. మీరు రోజూ చేసే పని, మీ ఉద్యోగం, మీ వృత్తి, అది కేవలం జీవనోపాధి కోసమేనా? లేక దానికి అంతకు మించిన ఉన్నతమైన ప్రయోజనమేదైనా ఉందా? మీ జీవితాన్ని, మీరు చేసే ప్రతి పనిని ఒక పరమ వృత్తిగా, ఆత్మను సంతృప్తిపరిచే ఒక యజ్ఞంగా ఎలా మార్చుకోగలరు? దీని గురించి ఆలోచించండి. సమాధానం మీలోనే ఉంది. మీ అన్వేషణకు శుభం కలుగుగాక.